వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కూడా కొంతమంది పరిస్థితి కొంత విషమంగా ఉంది. ఇది నిన్నటి నుంచి కొంచెం ఆందోళన కలిగిస్తుంది. పైగా ఈ జరిగిన ప్రమాదం ఇప్పటి వరకు ఎప్పుడు చరిత్రలో జరిగిన దాఖలాలు లేవు. అంటే ఆ తీరులో జరిగింది. 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కరిగించిన ఆ ఉక్కు ద్రవాన్ని, అంటే మరుగుతున్న ఉక్కు ద్రవాన్ని తరలించే బకెట్, ట్రాలీ లాగా తీసుకెళ్లే బకెట్ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుచేత పేలింది అనేది పక్కన పెడితే అది ఒకసారిగా ఇట్లా ఉప్పొంగింది. అది ఉప్పొంగి పడిపోయింది. ఆ ప్రమాదం జరిగిన టైంలో అక్కడ 16 మంది కార్మికులు ఆ ప్రెమిసెస్లో పనిచేస్తున్నప్పుడు అది డైరెక్ట్గా మీద పడడంతో 8 మంది కార్మికులు అక్కడే చనిపోయారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది రాత్రి వరకు ఉన్న అప్డేట్స్. అదే కంటిన్యూ అయింది. రాత్రే కేంద్ర మంత్రులు వచ్చారు. కేంద్ర ఉక్కు మంత్రి, ఉక్కు శాఖ సహాయ మంత్రి కుమారస్వామి, ఆ తర్వాత పాటు శ్రీనివాస్ వర్మ ఇద్దరు వచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి హోంమంత్రి అనిత వెంటనే అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో మంత్రి నారా లోకేష్ కూడా వెంటనే అక్కడికి రష్ అయ్యారు. తెల్లవారుజామున ఉదయమే వెళ్ళారు. మృతుల కుటుంబాలని పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులతో మాట్లాడారు. కొంత మాట్లాడగలిగిన వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న వాళ్ళ గురించి డాక్టర్లతో మాట్లాడి వాకప్ చేయించారు. చికిత్సలో ఎలాంటి లోపాలు లేకుండా అత్యున్నతమైన చికిత్స ఇవ్వాలని కూడా కోరారు. ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటే చేశారు, బాగానే చేశారు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం లేట్ నైట్ ప్రకటించింది. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు. అలాగే గాయపడిన వారికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రకటించాల్సి ఉంది. దానికి సంబంధించిన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఎక్కడ లోపం జరిగింది, ఏంటి, స్టీల్ ప్లాంట్ నుంచి ఎంత ఇవ్వాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం ఇస్తుంది, ఇంకేంటి అనేది ఇట్స్ ఎ ప్రాసెస్. సో ఇది అయితే ఇవాళ లోకేష్ అక్కడికి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం, అధికారులతో మాట్లాడడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఘటన జరిగిన ప్రాంతానికి స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి అక్కడ జరిగిన తీరుని సమీక్షించడం, అధికారులతో అక్కడ మాట్లాడడం, బయటకు వచ్చిన తర్వాత కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి మధ్యాహ్నం నుంచి రిటర్న్ అయ్యారు. ఇది అనూహ్యమైన ప్రమాదం. ఎందుకంటే ఇది ఎప్పుడు జరగని ప్రమాదం. ఇలాంటి ప్రమాదం జరిగాయి సహజంగా, అన్ని కర్మాగారాల్లో జరుగుతున్న టైప్ ఆఫ్ ఇవి జరిగాయి, కానీ ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఇది ఊహకందని ఈ ప్రమాదం, జరగకూడనిదే, చాలా దురదృష్టకరమైన ప్రమాదం, ఊహకందని, ఎవరు ఊహించని ప్రమాదం. సో దాంతో ఒకసారిగా అందరూ కంగు తిన్నారు. అటు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కంగు తిన్నది, ఇటు కార్మికులు కంగు తిన్నారు, అటు ప్రభుత్వాలు కంగు తిన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంగు తిన్నాయి. సో నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఆరాధిస్తున్నారు. దాని మీద సమీక్షించి ఒక నివేదిక ఇవ్వాలని కేంద్రం ఒక బృందాన్ని కూడా నియమించింది. 3 సభ్య కమిటీని నియమించి అక్కడ నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భద్రతా చర్యలు ఏంటి. ఎందుకంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చాలా అత్యాధునికమైన ఇవి జరుగుతూ ఉంటుంది. ఆధునికమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది, అందులో సందేహం లేదు. కాకపోతే దానికి సొంత మైనింగ్, ఐరన్ ఓర్కు సంబంధించిన సొంత మైన్ లేదు, క్యాప్టివ్ మైనింగ్ లేదు అనేది ఒక లోపం తప్ప
టెక్నాలజీ పరంగా వైజాగ్ స్టీల్ చాలా అద్భుతమైన ఇది చేస్తుంది. అక్కడ కార్మికులు కూడా బ్రహ్మాండంగా దాన్ని లాభాల బాటలో నడిపించారు. మంచి ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకుంది. సో ఈ పరిస్థితుల్లో గడిచిన కాలంలో మోదీ గారి ప్రభుత్వం హయాంలోనే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని ఒక ఆలోచన చేసిన మాట వాస్తవం. అప్పుడు కార్మికులు దాదాపు 1000 రోజులు దీక్షలు కూడా చేశారు దాన్ని కాపాడుకోవడానికి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అందరికంటే ముందు దాన్ని భుజాన వేసుకొని ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు బీజేపీతో పొత్తులో లేరు ఇంకా ఆయన. వెళ్ళి అమిత్ షాతో మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అక్కడ అధికారులతో మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు దాన్ని కాపాడడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏం చేశారు, ఎప్పుడు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ పక్కన దానికి ఆనుకొని ఉన్న దాని ఆస్తిగా ఉన్న 4000 ఎకరాలని దిగమింగుదామా అని ఆయన ప్లాన్ వేశాడు. ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని వదిలించుకుందామని చూశాడు ఆయన. ఎవరికి వదిలించుకుందాం అనుకున్నాడు అంటే తనకు బాగా కావాల్సిన పారిశ్రామికవేత్తలకి దాన్ని కట్టబెట్టేసి 4000 ఎకరాలు మింగేసి ఏదో చేద్దామని అప్పుడు ప్రభుత్వం కుటిల యత్నాలు చేసింది. దాని మీద పార్టీలు తిరగబడ్డాయి, కార్మికులు తిరగబడ్డారు. మొత్తం మీద కాపాడుకోగలిగారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దానికి అదనంగా నిధులు ఇప్పించడం, ఒక్కసారే 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాని అప్పుల బారి నుంచి బయటపడేయడం, మళ్ళీ ఆగిపోయిన యూనిట్ల నుంచి కూడా ఉత్పత్తిని ఇవన్నీ మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పుడు మంచి స్వింగ్లో ఉంది. అయితే కార్మికుల నుంచి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. కొత్తగా కార్మికుల్ని నియమించకపోవడం, ఉన్న వాళ్ళని సంఖ్య తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు అనేంటి ఆరోపణలు కార్మిక సంఘాల నుంచి ఉన్నాయి. అవి సహజంగానే ప్రతి ఇండస్ట్రీలోనూ ఉద్యోగాల పరంగా నియామకాల పరంగా ఎప్పుడు యాజమాన్యాలకి కార్మిక సంఘాలకి ఎప్పుడు ఈ సంఘర్షణ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దాన్ని మనం కార్మిక పక్షపాతులుగా మనం కార్మికుల కోణం నుంచి ఆలోచించాలి, అందులో సందేహం లేదు. ఇది ఒక పర్స్పెక్టివ్. అయితే లోకేష్ అండ్ టీమ్ ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత లోకేష్ ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంకొక వైపు, ఒక్కసారిగా వాలిపోయారు వైజాగ్లో. ఎందుకు అని అంటే ఎక్కడా కూడా తమను నిర్లక్ష్యం చేసింది, గాయపడ్డ తమ కుటుంబాలను, బాధితులుగా ఉన్న మా కుటుంబాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి, పట్టించుకోలేదు అనకుండా వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి, వాళ్ళకు ఒక ధీమా ఇవ్వాలి, మేమున్నాం మీకు అండగా అనే ఒక ధీమా ఇవ్వాలని ఒక్కసారిగా వాలిపోయారు. దాదాపు 5-6 మంత్రులు, 2 కేంద్ర మంత్రులు ఇంత చేసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు జగన్ ఏర్పాటు చేసిన వైసీపీ ఏజెంట్లు కొంతమంది లోకేష్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏదో రప్చర్ క్రియేట్ చేయాలని చూశారు. మీరు ఇప్పుడు కార్మికులకు ఏం చెప్తారు, మీరు ఇక్కడే ఏదన్నా ప్రకటించి వెళ్ళండి అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంటే అంత సాఫీగా సాగిపోతుంది ప్రభుత్వం. రాత్రికి రాత్రే ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, కాంట్రాక్ట్ కార్మికులకి కుటుంబాలకి, చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకి కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని, తర్వాత ఇలాంటి ఘటన ఎందుకు జరిగిందనే దాని మీద వెంటనే నివేదిక తెప్పించుకుంటామని, ఇక మీద జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, కార్మికులకు సంబంధించిన భద్రతా చర్యలను ఇంకా మెరుగుపరుస్తామని, ఇటువంటి ఇంకా కొన్ని చెప్పారు. ఆ నివేదిక వచ్చినాక నెక్స్ట్ తదుపరి చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి ఆ నివేదిక వచ్చిన తర్వాత కార్మికులతో తానే స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటానని కూడా చెప్పారు. ఇప్పుడు మరణించిన కార్మికుల కుటుంబాలకు, అలాగే గాయపడిన వారి కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళని
ఆదుకుంటామని చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఏదో ఒక రప్చర్ క్రియేట్ చేయాలి అనేది అక్కడ వైసీపీ ఏజెంట్లు కొంతమంది ప్రయత్నించారు. ఎందుకు ప్రయత్నించారు అని అంటే, ఇప్పుడు యథావిధిగా వార్త రాసుకోలేరు వాళ్ళ మీడియాలో. రేపు వాళ్ళ మీడియాలో ఆ వార్త అలా రాసుకోలేరు కాబట్టి లోకేష్ని నిలదీసిన కార్మికులు, లేకపోతే పవన్ కళ్యాణ్ నిలదీసిన కార్మికులు అని రాయాలి. కానీ కార్మికులు నిలదీయలే. కార్మికుల ముసుగులో వెళ్ళిన వైసీపీ ఏజెంట్లు, జగన్ ఏజెంట్లు వెళ్ళారు. వాళ్ళు ఎవరో చాలా మందికి తెలుసు. వీళ్ళు చేసిన పని ఏంటంటే అక్కడ ఒక గలాబా క్రియేట్ చేయడం. కార్మికులు ఉన్నారు, కార్మికులు లోకేష్తో మాట్లాడారు, కార్మికులు పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, వాళ్ళు వీళ్ళతో పవన్ కళ్యాణ్ లోకేష్ కార్మికులతో మాట్లాడారు. అది ఒక పార్శ్వం, అది బాగానే జరిగింది. కానీ ఇది ఎంత సాఫీగా జరిగిపోతుంది ఏంటి అని అక్కడికి ఒక వాళ్ళ మీడియా, నీలి మీడియా రిపోర్టర్లు వాళ్ళు వెళ్ళడం, నినాదాలు ఇవ్వమని ప్రొవోక్ చేయడం, తర్వాత వీళ్ళేమో కేకలేయడం, అక్కడ నిలదీస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఇవ్వడం, ఇదంతా ఇది చేసి ఇప్పుడు అదే హైలైట్ చేసుకున్నారు వాళ్ళ మీడియాలో. అదేమంటే మీ లోకేష్ ఏమన్నాడు, మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అని లోకేష్ అనడం మానవత్వం లేని చర్య అని ఆల్రెడీ రాసేసుకున్నారు వాళ్ళ సాక్షి వాళ్ళ వెబ్సైట్లో. లోకేష్ అన్నదేంటి, మేము కుటుంబాలను పరామర్శించడానికి వచ్చాం, వాళ్ళని ఆదుకోవడానికి వచ్చాం. మనం ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు తెలుస్తుంది ఆ బాధ, మీకు నాకేం తెలుస్తుంది, మీ ఇంట్లో చచ్చిపోయారా నా ఇంట్లో చచ్చిపోయారా అనే యాంగిల్లో ఆయన అంటే దాన్ని వక్రీకరించి ఇలా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. చేసి ఇదంతా చేసిన తర్వాత దాంట్లో లోకేష్ది నియంతలా ఉంది, లోకేష్ తీరు నియంతలా ఉంది అని అన్నారని రాశారు. ఎవరు అన్నారు అని అంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అర్థమైపోలా దాన్ని బట్టి. అంటే వీళ్ళే ఒక 10 మందిని పంపించి వాళ్ళ ఏజెంట్ని కార్మికుల ముసుగులో కార్మికుల పేరుతో పంపించి ఆ గుంపులో అరిపించి వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, లోకేష్ నియంతలా బిహేవ్ చేశాడు అని. సో ఈ సిచ్యువేషన్ని ఇలా అనడం ఎంతవరకు కరెక్టు? ఆ పార్టీకి శవరాజకీయాలు, జగన్మోహన్ రెడ్డికి శవరాజకీయాలు తప్ప వేరే ఏముండదని అందరూ అన్నట్టుగానే ఇప్పుడు అదే కదా అక్కడ కనపడుతుందని ఒక పాయింట్. పైగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్తున్నాడు, వెళ్ళొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా డెఫినెట్గా వెళ్ళాలి కూడా, ఆయన బాధ్యత. వెళ్ళి సమీక్షించవచ్చు, కుటుంబాలను పరామర్శించవచ్చు. కానీ ఆయన వెళ్లే ముందు అక్కడ ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. తన హయాంలో వైజాగ్ స్టీల్ని అమ్మేయాలని ఎందుకు ప్రయత్నించాడు? 4,000 ఎకరాలని స్వాహా చేయాలని ఎందుకు ట్రై చేశారు? కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ని ప్రైవేటు పరం చేస్తామని ప్రయత్నాలని జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఎందుకు అడ్డుకోలేదు? అడ్డుకోకపోగా కార్మికుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అది ఎలాగో ఇక నష్టాల నుంచి బయటికి రాదు. ఇంకో మాట అన్నారు, ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది కదా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాను కూడా అన్నారు. అంటే అలాంటి వాళ్ళు నియంతృత్వమా, ఇక్కడ పరామర్శించడానికి ఆదుకోవడానికి వెళ్ళిన వాళ్ళది నియంతృత్వమా? అసలు ఈ ముసుగు వీరులు ఎక్కడి నుంచి వస్తున్నారు? శవాలు ఎక్కడుంటే అక్కడ, లేకపోతే ఎక్కడ గాయపడిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి ఆ జనంలోకి ఈ జగన్ ఏజెంట్లు, వైసీపీ ఏజెంట్లు ఎలా అందులో దూరిపోతున్నారు, ఎందుకు దూరిపోతున్నారు? తర్వాత ఇవాళ జరిగిన పరిణామాలు ఏంటి? ఈ అంశాలన్నీ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు, అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రధాన కార్యదర్శి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారు, నమస్కారం అండి. అప్పలనాయుడు గారు నమస్కారం. అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బిశెట్టి బాబుజీ గారు, నమస్కారం బాబుజీ గారు. అండ్ అనలిస్టు, హిందూ సంఘాల నాయకులు అనలిస్టు దుర్గా శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్తే అండి, మనతో చర్చలో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా అప్పలనాయుడు గారు నమస్కారం. ఎంపీ గారు నమస్కారం అండి. ఎంపీ గారు, ఈ ప్రమాదం మీద మీకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటి? అంటే కొంతమంది ఏమో ఇది
యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది ఏమో సమ్ కాన్స్పిరసీ అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఏదో ఉందేమో అనే ఒక అనుమానమే, దానికేమి ఆధారాలు కానీ లేకపోతే ఇదేం లేదు. సో ఎనీవే, మీకున్న అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ప్రజెంట్ మన మీడియాలో కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం కానీ మిగతా అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా అయితే దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ప్రమాదవశాత్తు జరిగిందనేదే ప్రాథమికంగా మనకు వచ్చిన సమాచారం. రెండోది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కమిటీ చేశారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దానిని మనం మాట్లాడాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రమాదం దురదృష్టం జరిగిన సంఘటనని వీళ్ళు రాజకీయంగా తీసుకెళ్లే విధానాన్ని మాత్రం ప్రజలు తప్పుదో పట్టించే విధంగా వారు ఉన్నారనే విషయం మనం గ్రహించవలసిన అవసరం ఉందండి. ముఖ్యంగా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు ప్రజలందరూ కూడా హర్షిస్తుంటే వైసీపీ టీంకి మాత్రం, పేటీఎం టీం మాత్రం వాళ్ళకి రకమైన ఇబ్బందికరంగా పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రేపు వస్తారు కనుక బిఫోరే ప్లానింగ్ మీద వారు చేస్తున్న కుట్రలు. సాక్షాత్తు మా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వీడియోలో ఈ సోషల్ మీడియాలో కుర్రలంతా కూడా ఇప్పుడు ఈ మధ్య చూపిస్తున్నారు. ఈ 2-3 గంటల్లో దగ్గరుండి బాధితులందరినీ కూడా మాట్లాడించి హంగామా చేసే విధానం కూడా మా ప్రాంతం చెందిన ఒక వ్యక్తి కాదు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే వైసీపీకి ఎప్పుడు కూడా, ఈ గొడ్ల పార్టీకి ఎప్పుడు కూడా శవ రాజకీయాలకి ఏదో నేను అధికార పార్టీలో వ్యక్తిగా నేను చెప్పట్లేదు, అలాగే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్పడం, ఒక ఉత్తరాంధ్ర ప్రజానీకంగా, ఉత్తరాంధ్ర వాసుడిగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు కూడా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉత్తరాంధ్రలో చాలా పరిశ్రమ దగ్గర ప్రమాదాలు జరిగాయి, ఎల్జీ పాలిమర్స్ దగ్గర. ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో ఆ సంఘటనలు చూస్తే మానవత్వం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి టీము ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే మినిమం పిల్లలు, మహిళలు రోడ్ల మీద మనం సినిమా షోలు చూస్తుంటాం, అంతకంటే దారుణంగా ప్రత్యక్షంగా నరకం అనిపిస్తున్న వారిని కూడా కనీసం పరామర్శ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్లే బాధ్యత లేక, ఎవరితో షోకాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, వాళ్ళు కూడా కనీసం దగ్గరకు రాకుండా ఎయిర్పోర్ట్ లో మీటింగ్ అప్పుడు. ఎస్, అవునండి. కనీసం అలాంటి సందర్భం కూడా వారికి గుర్తు రావట్లేదు. నేను అంటుంది రాజకీయాలు వేరండి, మానవత్వం వేరు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, కొంతమంది బీజేపీ నాయకులు అవ్వచ్చు, చాలా మంది ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చి స్పందించారు. ఎంతో మంది మానవతావాదులు, ప్రజా సంఘాలు చాలా మంది వచ్చి సహాయ సహకారాలు అందించారు. కానీ ప్రభుత్వం నుంచి ప్రతినిధి కానీ, ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి కానీ తక్షణమే స్పందించిన చర్యలు చూపించమనండి, ఆధారాలతో చూపించమనండి. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అధికారులతో మాట్లాడి సమాచారం సమీక్ష పెట్టి సమాచారం తీసుకొని పైన ప్రధానమంత్రి గారికి సమాచారాన్ని చేరవేసి వెంటనే కేంద్ర మంత్రికి కుమారస్వామి గారు రావడం, మా రామ్మోహన్ రెడ్డి గారు రావడం, అలాగే శ్రీనివాస్ వర్మ గారు రావడం, మళ్ళీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, ఇదంతా కూడా తక్షణ సహాయకారంలో చేస్తుంటే, అధికార యంత్రం పక్క చేస్తుంటే, వీళ్ళు కేవలం రాజకీయాలు ఎక్కడ శవం పెడితే. అవును, మరి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అలా చేస్తున్నారు, వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. మా బాధ్యత 100% బాధ్యత. అంతే కదా, అది ప్రకృతి ఇచ్చిన నిర్దేశించిన సూత్రం, అది దాన్ని అంతే అనాలి. ఒక్క నిమిషం. ఎగ్జాక్ట్లీ అండి. మేము ఉంటుంది ఏంటంటే అది కూడా గతంలో వారు 5 సంవత్సరాలు వర్క్ చేశారు, గవర్నమెంట్ లో ఉన్నారు కదా. మారు గతంలో ఎంత ప్రతిపక్షంలో ఉన్నా కొంత ఎథిక్స్ ఉండాలి. ఆ ఎథిక్స్ గురించి మాట్లాడదాం మనం, నెక్స్ట్ మాట్లాడదాంలే. కానీ ఒక్క నిమిషం నాయుడు గారు, శివశంకర్ గారు నమస్తే అండి. శివశంకర్ గారు, మీరు ఇటువంటి ప్రమాదాలు ఇంత ముందు కూడా ఇటువంటి స్టీల్ ప్లాంట్ లో రకరకాల ప్రమాదాలు
ఇంకా ఇతరత్ర ప్రమాదాలు కూడా మనం చాలా చూసాం. కానీ దిస్ ఈజ్ డిఫరెంట్. సో ఇది నిన్న జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత కార్మికులు చనిపోవడము, తర్వాత కుటుంబాల బాధ, ప్రభుత్వం అలా మొత్తం అన్ని వైపుల నుంచి వైజాగ్లో వాలిపోయి సహాయక చర్యలు చూడడము, హోంమంత్రి గారు వెంటనే రావడం, తర్వాత కేంద్ర మంత్రులు రావడం, ఇవన్నీ, తర్వాత ఉదయమే పవన్ కళ్యాణ్ గారు రావడం, తర్వాత లోకేష్ గారు రావడం, మొత్తం పవన్ కళ్యాణ్ గారేమో హాస్పిటల్కి వెళ్ళడం, లోకేష్ గారు ఇంకో దగ్గరికి వెళ్ళడం, అందరు కలిసి మళ్ళీ ప్లాంట్కి వెళ్ళడం, ఇవన్నీ ఇంత ఇదిగా వచ్చిన తీరు ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఘటన జరిగిన తీరు మీద మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఏమనిపించింది? సహాయ చర్యలు కానీ, ప్రభుత్వం స్పందన కానీ, సివియారిటీ ఆఫ్ ఇన్సిడెంట్ కానీ. వెంకటకృష్ణ గారు, సార్, ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం చాలా అద్భుతంగా స్పందించిందండి. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. అంటే ఇమీడియట్ గా బాధితులకి భరోసా, వైద్య సదుపాయం, ఆ చనిపోయిన వారి కుటుంబాలకి మనోస్థైర్యాన్ని కానీ, వాళ్ళకి మేము ఉన్నాము మీ వెంట అనే ఒక భరోసా కానీ, చనిపోయిన కుటుంబీకుల్లో ఈవెన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చనిపోయినా సరే మేము పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామనేటువంటి ఒక హామీ కానీ, ఆసుపత్రుల్లో గాయపడిన వారికి వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయి అని ప్రత్యక్షంగా మా మంత్రులు అందరూ కూడా వెళ్ళి పరిశీలన చేయడంలో కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా విత్ ఇన్ అవర్స్, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక టాస్క్ ఫోర్స్ లాగా అందరూ ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ అందరూ హాజరయ్యారు, తీవ్రంగా దాని మీద స్పందించారంటే. సో ప్రమాదం జరిగేటప్పుడు బాధితులు ఏ రకంగా ఉన్నారు, ఏంటి, వాళ్ళకి ఏ రకమైన భరోసా ఇవ్వాలి, ఎందుకంటే చనిపోయే కుటుంబాలు రోడ్డున పడకూడదు అనేది ఆలోచన ఉండాలి తప్ప ఈ ప్రమాదానికి రాజకీయాలకు వాడుకోవడం అన్నది చాలా దురదృష్టకరం. ఇది చాలా దుస్సంస్కృతి. ఇక రెండవది ఏంటంటే, ఎందుకు ప్రమాదం జరిగింది ఈ ఘటన, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నేను చూసేది ఏమిటి అని అంటే, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ నాకు చాలా కనిపించాయి. సో ప్రభుత్వ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా స్పందించాయి. బట్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అన్న దాని మీద మనం పరిశీలించేటట్టయితే, ల్యాడల్ బ్లాస్ట్ అయ్యి, అంటే ఆ ల్యాడల్ లోంచి వేడెక్కిన ఇనుము 1500 నుంచి 1600 సెంటిగ్రేడ్ ఐరన్, హాట్ ఐరన్ లిక్విడ్ స్టేట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సో దాన్ని ప్రాపర్ మేనేజ్మెంట్ గారికి చేయకపోయినా, ఎక్విప్మెంట్ ప్రాపర్ గా హ్యాండిల్ చేయకపోయినా అది బ్లాస్ట్ అయితే చాలా ప్రమాదకరం అన్నది అది అందరికీ తెలుసు. అక్కడ పనిచేసిన మేనేజ్మెంట్ టాప్ టు బాటం వరకు తెలుసు. బట్ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు, ఇది ఈ మెషినరీ అప్గ్రేడేషన్ అయ్యిందా లేదా ఐఎమ్ డౌట్ఫుల్. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అయ్యిందా లేదా సెకండరీ డౌట్ఫుల్. రెండవది ఈ స్కిల్ డెవలప్మెంట్ జరిగినటువంటి టెక్నీషియన్స్ అక్కడ హ్యాండిల్ చేస్తున్నారా లేదు, ఇలాంటివన్నీ మనం చూడాలి తప్ప దీన్ని రాజకీయంగా మనం లబ్ధి చేసుకొని, రాజకీయంగా మనం ఏదో అప్పర్ హ్యాండిల్ చేసుకొని ఈ రకంగా లబ్ధి పొందాలనే ఆలోచనే తప్పు. రెండవది ఏంటంటే, నేను చూశాను, ఎందుకంటే నేను వెళ్ళలేకపోయాను, నాకు ఆరోగ్యం కొద్దిగా బాగోలేక రెస్ట్ తీసుకుంటున్నాను. అక్కడ లోకేష్ గారు మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ యూనియన్ లీడర్లు నేను చూశాను, వాళ్ళందరూ నాకు తెలుసు. యూనియన్ లీడర్లు కానీ వాళ్ళందరూ కానీ, ఇప్పుడు ఒక మంత్రి గారు స్థాయిగా వచ్చి వాళ్ళకి బాధితులతో మాట్లాడి వాళ్ళకి భరోసా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో వస్తే అక్కడ లేనిపోనివన్నీ ఇష్యూస్ రైజ్ చేసి మీరు ఇప్పుడే చెప్పాలి అంటే నాకు అదేంటో అర్థం కాలేదు. యూనియన్ నాయకులు తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి? కార్మికుల సంక్షేమం. కార్మికులు ప్రమాదంలో పడ్డారు, వాళ్ళని ఎలా ఆదుకోవాలని చూడాలి కానీ వాళ్ళు పక్కగా బట్టి మాట్లాడడం అన్నది ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది వెంకటకృష్ణ గారు. సో ఈ రకంగా నేను అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్ ఫెయిల్యూర్ నాకైతే కనిపించింది. బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. దానివల్ల ఇప్పుడు అంత రిస్కీ ఫ్యాక్టర్ ఉన్నటువంటి ఒక ఒక సిస్టమ్ దగ్గర చాలా ఆల్వేజ్ అలర్ట్ గా ఉండాలి. ఈ మెషినరీ కూడా 40 years బ్యాక్ ఇది ఇన్స్టాల్ అయిన మెషినరీ, వెదర్ ఇట్ ఈస్ అప్గ్రేడెడ్ ఆర్ నాట్ ఐఎమ్ డౌట్ఫుల్.
వెదర్ టెక్నాలజీ అప్గ్రేడెడ్ ఆర్ నాట్ నాకు అందులో సందేహాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్యని చాలా మందిని పంపించేస్తున్నారు, రిమూవ్ చేసి పంపించేశారు. కొత్త వాళ్ళని వేయడము, వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇచ్చారా లేదా, ఆ ట్రైనింగ్ పీపుల్ హ్యాండిల్ చేశారా లేదా. రెండవది రా మెటీరియల్ పంపించేస్తున్నారంటే గోల్డెన్ షేక్ హ్యాండ్ లాగా ఇస్తున్నారా? అదే విఆర్ఎస్ అదే కదా, బలవంతంగా తోసేయడం కాదు కదా. కాదు విఆర్ఎస్ ఇచ్చారు. విఆర్ఎస్ ఒకటి. రెండవది ఏంటంటే హెల్త్ గ్రౌండ్స్ మీద, ఏజ్ గ్రౌండ్స్ మీద కూడా, దట్ ఈస్ నాట్ విఆర్ఎస్. ఓకే, అది ఒక డిబేటబుల్ ఇష్యూనే. అది ఎప్పటి నుంచో జరుగుతోంది. దాని మీద కార్మికులు, కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, లేకపోతే స్థానికంగా ఉండే మీలాంటి వాళ్ళు చర్చించి దాన్ని చేసుకోవాల్సిన అంశం. కాకపోతే మీరు చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి మెషినరీ అప్డేట్ అయిందా లేదా, అప్గ్రేడ్ అయిందా లేదా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టెక్నాలజీ అప్గ్రేడ్ అయిందా లేదా అనేది. ఈ 2 పాయింట్స్ ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐఎమ్ డౌట్ఫుల్ అన్నారు కాబట్టి మీరు. సో దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిటీ స్టడీ చేసి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఆ వచ్చిన నివేదిక ఆధారంగా అది ప్రమాదమా లేక అప్గ్రేడేషన్ చేయకపోవడం వల్ల జరిగిన ప్రమాదమా, మేనేజ్మెంట్ బాధ్యత ఉంటుందా, ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి. రైట్, ఇది ఒక ఇది. రెండవది, కొంతమంది మంత్రి గారు అక్కడికి వచ్చినప్పుడు కొంతమంది, అందరూ చేయాల గలాబా సృష్టించాల, కొంతమంది సృష్టించారు. ఈ సృష్టించిన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరి ప్రయోజనాల కోసం సృష్టించారు, కార్మిక కుటుంబాల కోసమా లేకపోతే ఇంకెవరి రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించారు అనేది కూడా డిబేట్. బాబ్జీ గారు నమస్కారం అండి. బాబ్జీ గారు, ఈ ఘటన మీద రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఘటనే, ప్రమాదమే, విషాదమే, అందులో సందేహం లేదు. సో మీరు కూడా అక్కడి వారే కాబట్టి చాలా ఘటనలు చూసి ఉంటారు. కార్మికుల డైలీ లైఫ్లో కూడా మీకు చాలా విషయాలు తెలుసు, వాళ్ళ విధి నిర్వహణ ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద. బాబ్జీ గారు, మీ అబ్జర్వేషన్ కానీ మీ అనాలిసిస్ కానీ ఏంటి ఈ ఘటన మీద కానీ తర్వాత జరిగిన పరిణామాల మీద కానీ? వికే గారు, ముందుగా మీకు, మా ఎంపీ కలిసెట్ అప్పలనాయుడు గారికి, పెద్దలు శివశంకర్ గారికి, త్వరగా శ్రీరామ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఘటనలో మరణించిన వారికి ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మన అందరి తరఫున కోరుకుందాం. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఈరోజు అంశం చూసిన తర్వాత ఈ జరిగిన ఘటన కన్నా అక్కడ జరిగిన గందరగోళం చూసి నాకు చాలా బాధేసింది. ఇక్కడ 2 అంశాలు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఎక్కడ కూడా గందరగోళం చేయలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తీసుకున్న నిర్ణయాన్ని కానీ లేకపోతే జరుగుతున్న పరిణామాలు కానీ అంచనా వేశారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, ప్రభుత్వం పని ప్రభుత్వం చేసింది. ఈరోజు ఇక్కడ చాలా దారుణమైన అంశం ఏంటి అంటే, కేంద్రం నుంచి 3 మంత్రులు వచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు, అట్లాగే వర్మ గారు, అలాగే కుమారస్వామి గారు వచ్చారు, ఒకటాని వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు సంజయ్ రాణి గారు కానీ లేకపోతే అనిత గారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ, చివరికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారిని నేను చూశాను. ఒక వీడియో క్లిప్పింగ్ లో పల్లా శ్రీనివాసరావు గారు పరామర్శకు వెళ్తే అక్కడ ₹1 అనౌన్స్ చేయమని చెప్తారు. వాళ్ళు మీద పడిపోతున్నారు అతన్ని. అసలు మాట్లాడుతున్నది ఎవరు, ఆయన ఎలా అనౌన్స్ చేయగలుగుతారు? ఇప్పుడు ₹1 అనౌన్స్ చేస్తే పరిష్కారం అయిపోతుందా? ఇంకొక విచిత్రం, లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏదైతే కాంట్రవర్సీ మాట మాట్లాడారని వచ్చిందో అక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అట్లాగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జేవి సత్యనామూర్తి పక్కనే ఉన్నారు. ఆ పక్కనున్న వాళ్ళు, వీళ్ళు మాట్లాడకపోయినా పక్కనున్న వాళ్ళు లోకేష్ గారి మీద కలియబడిపోతున్నారు. మనం ఏ రకంగా అబ్జర్వ్ చేశారు, సత్యనారాయణమూర్తి గారు అండ్ శ్రీనివాసరావు గారు వాళ్ళు ఆగమని చెప్తున్నా కూడా కావాలని ఒక రప్చర్ క్రియేట్ చేసే పడిపోతున్నారు. మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో శివశంకర్ గారు కానీ లేకపోతే అప్పలనాయుడు గారు కానీ నేను కానీ మీరు కానీ మాట్లాడుతున్న దాంట్లో అనేక లోపాలు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉన్నాయి. పరిపాలన పరంగా ఉన్న లోపాలతో పాటుగా జరుగుతున్న పరిణామాలని
ఇప్పుడు ఇది అవకాశం కింద మలుచుకొని అయ్యా పొరపాటు ఇలా జరుగుతా ఉంది, మీరు పట్టించుకుంటే కాస్త బాగుంటుందని చెప్పాల్సింది పోయి వాళ్ళ మీద కక్ష కట్టినట్టు పల్లా శ్రీనివాస్ ₹1 అనౌన్స్ చేయగలుగుతారని. గతంలో ఎల్జీ పార్లమెంట్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ₹1 అనౌన్స్ చేశాడు ఆయన. ఆ రోజు మనం ఆశ్చర్యపోయాం, సరే అభినందించదు, మంచి ఉద్దేశమే కదా, ఎవరికైనా పోనీ చనిపోయాడంటే బాధపడ్డారని. ఇప్పుడు ఈ రోజు ఆ కోటి పల్లా శ్రీనివాసరావు అనౌన్స్ చేయగలుగుతారా? లోకేష్ చాలా జాగ్రత్తగా, ఆయన కోపం వచ్చినప్పటికీ కూడా పక్కన భరత్ ఎవరన్నా వారిస్తుంటే భరత్ చెయ్యి కూడా ఆయన పట్టుకున్నారు, నువ్వు మాట్లాడొద్దని చెప్పని. ఎందుకంటే అది అనవసరంగా కాంట్రవర్సీ అవుతుంది. అప్పుడు ఎల్జీ పాలిమర్స్ అప్పుడు కూడా ₹1 అనౌన్స్ చేశాడే గానీ కంపెనీ నుంచి ఇప్పించాడు ఆయనే ప్రభుత్వం నుంచి కంపెనీ నుంచి ఇప్పించారు. ఇప్పుడు ఈ రోజు భరత్ అక్కడ మాట్లాడుతుంటే భరత్ చెయ్యి కూడా లోకేష్ పట్టుకొని పక్కకి ఆపి ఆయన మాట్లాడుతూ, నేను ఘర్షణ పడడానికి వచ్చానా, లేకపోతే డబ్బులతో అయిపోతుంది వాళ్ళు ఆదుకోవాలి కదా, మనం పరిష్కారం చేద్దాం, నేను అందుకే కదా వచ్చాను, మేము బాధ్యత పడుతున్నాం మాది కదా అని చెబుతుంటే, మనం నిజంగా వెల్విషర్ ఆఫ్ ద సొసైటీగా కార్మికులకి భరోసా ఇవ్వాల్సిన వాళ్ళుగా, కార్మికుల కుటుంబాలు ఆదుకోవాలని అనుకునే వాళ్ళగా మనకు కొన్ని డిమాండ్స్ తయారు చేసి వాళ్ళ ముందు పెట్టి ఒప్పించాలి తప్ప ఇలా గందరగోళం చేస్తే రేపు ఎట్లా? రేపు జగన్మోహన్ రెడ్డి వస్తారండి, తెలుగుదేశం వాళ్ళందరూ గందరగోళం చేస్తే పరిష్కారం కాదు కదా. ఇప్పుడు మనం ట్రేడ్ యూనియన్లు దేనికోసం ఉన్నాయి? వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం ఉన్నాయి, సంస్థను అభివృద్ధి చేయడం కోసం ఉన్నాయి. ఈ రెండింటి నుంచి మనం గాడిలోకి వెళ్ళిపోతాం. అక్కడ పెద్దలు ఉంటుండగా, ట్రేడ్ యూనియన్ నాయకులు ఉంటుండగా మిగతా వాళ్ళు మాట్లాడితే అప్రదిష్ట ఎవరికి వస్తుంది? ఎవరి కోసం మాట్లాడతారు? ప్రభుత్వానికి ఒకసారి తేడా ఆలోచన వస్తే పవన్ కళ్యాణ్ గారి మీద చూడండి, ఆయన ఏమేమి అడుగుతున్నారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపిక్ గా అన్ని చెప్పుకొచ్చారు, మేం కదా పనిచేస్తున్న వాళ్ళని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు జగన్? మరి మనమే చూసాము, గతంలో చీఫ్ సెక్రటరీగా చేసిన ఒక పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమని అక్కడ రియల్ ఎస్టేట్ చేసేద్దామని అన్నాడు, అక్కడేమో రాజధాని స్టీల్ ప్లాంట్ 44,000 ఎకరాల్లో పెట్టేద్దామని అన్నాడు, నేను ఆశ్చర్యపోయానని చెప్పింది ఎన్వి సుబ్రహ్మణ్యమే కదా. అవును, ఆశ్చర్యపోయిన నా జీవితంలో నేను ఎప్పుడు వినలేకపోయానన్న మాటలే కదా. మరి ఆ రోజు జగన్ ఎవరైనా ప్రశ్నించారా? ఇదే జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చి మొత్తం వామపక్షాల నాయకులందరినీ పిలిపించి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటది, ఎక్కడే ఉంటది కదా ఫ్యాక్టరీ అని చెప్పింది కూడా ఆయనే కదా. 4,000 ఎకరాలు కొట్టేద్దామని కూడా చూశాడు కదా కదా. ఈ పరిణామంలో ఇది జరుగుతున్న పరిణామాలు గ్యారంటీగా ఫ్యాక్టరీలో లోపాలు ఉండొచ్చు. కేంద్ర మంత్రులు వచ్చారు, బాధ్యత కలిగినటువంటి సంబంధిత శాఖ మంత్రులు, రామ్మోహన్ పోన్ కాకపోవచ్చు, మిగతా వాళ్ళు శ్రీనివాస వర్మ గాని లేకపోతే ఆయన కానీ పెద్ద ఆయన కానీ వచ్చినప్పుడు, కుమారస్వామి గారు కానీ వచ్చినప్పుడు కానీ మీరు చాలా హుందాగా మనం బిహేవ్ చేసి మన వాతావరణాన్ని మనం పెంపొందించుకోవాలి తప్ప ఏదో మాట్లాడి ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో గాయపడిన వారు లేదా మృతి చెందిన వారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళని ఎలా ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా ఆదుకోవాలి, ఇది ఒక ఆస్పెక్ట్. ప్రమాదం ఎందుకు జరిగింది అనే దాని మీద ఒక రీసెర్చ్, ఒక స్టడీ ఒక ఆస్పెక్ట్. తర్వాత ఫ్యూచర్ లో అలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, లేకపోతే ఇందాక శివశంకర్ గారు అన్నట్టుగా ఆ మెషినరీ కానీ టెక్నాలజీని కానీ అప్డేట్ చేయడం అనేది ఇంకొక ఆస్పెక్ట్. సో ఇవన్నీ చేసుకుంటూ కార్మికుల భద్రత పెంచడం, సెక్యూరిటీ ఆఫ్ వర్కర్స్, అది ఇంకొక అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇవన్నీ చూసుకోవాల్సింది పోయి శ్రీరామ్ గారు ఇవన్నీ చూడాల్సిన సందర్భంలో ఇవన్నీ వదిలేసి రేపొద్దున తన సొంత మీడియాలో వార్త రాసుకోవడానికి ఇవి రాయలేడు కాబట్టి, వీళ్ళు వచ్చి అది ఇచ్చారు ఇది ఇచ్చారు, మంత్రుల పర్యటన, కార్మికులతో మాట్లాడారు, ఓదార్చారు, ఇవి రాయలేరు కాబట్టి కార్మికులు తిరగబడ్డారు, కార్మికులు ప్రశ్నించారు, ఎదురుదాడి చేశారు, ఇక ఇవే ఉన్నాయి సాక్షులు. వాళ్ళ వెబ్సైట్లో పెట్టినవి రేపు పొద్దున అయ్యే కనపడతాయి. ఇవి పెట్టడం కోసం ఇది చేయడం అనేది ఇది ఏ రకమైన ఎథికల్ పాలిటిక్స్ అండి? వెంకటేష్ గారు, ముందుగా నమస్కారం. స్టీల్ ప్లాంట్ ఘటనలో చనిపోయిన కుటుంబాలన్నిటికీ కూడా సానుభూతి, అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ, ఇందులో మీరు అన్నట్టు అనేకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, యాక్సిడెంట్ జరగటం ఎందుకు జరిగింది అనేది ఒక ఇష్యూ. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటి, ఇలాంటి సందర్భాల్లోనే ఈ చర్చ వస్తుంది కాబట్టి మిగతా అప్పుడు రాదుగా చర్చ. దాని తర్వాత దీంట్లో ఉన్న రాజకీయం, దీని నుంచి రాజకీయ రద్దు పొందే విషయాలు ఇన్ని కూడా ఇవాళ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్టీల్ ప్లాంట్ ని మనం ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో వెళ్తున్నాయా, వెనక్కి లాగే పద్ధతిలో వెళ్తున్నాయా అనేది కూడా ఆలోచించాలి.
ఎస్, ఇంతకు ముందు ఖచ్చితంగా ఎవరైతే లాస్ట్ టైం పోరాటం చేశారో, స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కోసం పోరాటం చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం అభినందనలు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపేశామని స్పష్టంగా చెప్పారు. కేంద్ర మంత్రులే చెప్పేశారు, డైరెక్ట్ గా చెప్పేశారు. ఎలక్షన్ల ముందు చెప్పలేదు, ఎలక్షన్ తర్వాత చెప్పారు ఆపేశామని చెప్పేశారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కంటే స్టీల్ ప్లాంట్ ఏదో ప్రైవేటైజేషన్ అయిపోతుందన్న బెంగలేదు. ఇట్లాంటి సందర్భంలో ఇలాంటి ల్యాప్సెస్ ఇప్పుడు నెక్స్ట్ మనం చూడవలసిన ఇలాంటి ల్యాప్సెస్ ఎందుకు జరుగుతున్నాయి, ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి. ఈ ల్యాప్సెస్ ఎందుకు జరుగుతున్నాయి? ఇందాక మంత్రి గారు సుభాష్ గారు మాట్లాడి చూశాను, ఏదో ఆక్సిజన్ పైపు కి సంబంధించిన చిన్న లోపం జరిగినట్టుంది అని ఏదో మాట్లాడుతున్నారు. సరే, ఆయన టెక్నికల్ కాదు, మనం ఎవరైనా టెక్నికల్ కాదు కాబట్టి టెక్నికల్ కమిటీ వస్తుంది, దాన్ని ఏంటనేది చూస్తుంది, దాన్ని ఇమ్మీడియట్ గా పరిష్కారం చేస్తారు, అంతవరకు ఆటోమేటిక్ జరిగిపోతుంది. అయితే ఇప్పుడు కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈ కుటుంబాల తక్షణం మనం మాట్లాడుకునే అంశం ఎప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటని మాట్లాడుకుంటాం. చనిపోయిన కుటుంబాల కోసం ఎప్పుడు నేనైతే చూడలేదు. ఈ మధ్య కాలంలో మామూలుగా జనరల్గా మనం చాలా చోట్ల ఇలాంటివన్నీ అలా యాక్సిడెంట్ చూస్తుంటాం, కానీ కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో కదలటం అనేది నేను ఈ మధ్య కాలంలో చూడాలి. అది ఎందుకు చేశారు ఏంటి అనేది మరి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా ఒక అరగంట లోపే నేను టీవీలో చూసినప్పుడు ఒక అరగంట లోపే ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆయన ఉన్న దగ్గరే మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టి దీని మీద సమీక్ష చేశారు. దీనికి అర్థం మళ్ళీ అక్కడికి చెప్పారా, ఏం జరిగింది ఏంటి, మొత్తానికి కేంద్ర మంత్రి డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ వచ్చి ఎక్స్ప్రెస్ ప్రకటించడం కానీ ఇలాంటి ఇంత ఫాస్ట్ గా జరగడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే అనుకుంటున్నాను నేనైతే. దాని తర్వాత ఇంకొక కేంద్ర మంత్రి వచ్చారు. సరే, లోకేష్ గారు అయితే రష్యాలో ఉన్నాడు అన్నదానికి వాళ్ళు రావడం ఇక్కడికి ఇమ్మీడియట్ గా వచ్చేసాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వచ్చారు, మిగతా మంత్రులు వచ్చారు. సో ఇంతమంది వచ్చారు అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా దీని మీద కన్సర్న్ తో ఉన్నాయి. ఇక్కడ జరిగిన విషయాల మీద చాలా సీరియస్ గా ఉన్నాయి. అంటే వాళ్ళకి తక్షణ సహాయం అందించడంలో కానీ ఇతరత్ర కానీ చాలా సీరియస్ గా చాలా ఫాస్ట్ గా వర్కౌట్ చేశాయి అనేది మాత్రం వాస్తవం. అయితే ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ₹1 ప్రకటించాడు ఎల్జీ పాలిమర్స్, అప్పుడు మీరు కూడా ప్రకటించండి, మీరు కూడా ప్రకటించండి అంటున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ఎల్జీ పాలిమర్స్ లో గవర్నమెంట్ వైపు నుంచి ఏమి ఇవ్వలేదు, ఆ కంపెనీ వైపు నుంచి ఇప్పించారు. ముందేదో ఈయన ఇస్తానని అనౌన్స్ చేశాడు, అందరూ అబ్బా సూపర్ బ్రహ్మాండం అని అందరం మాట్లాడిన తర్వాత తీరా కంపెనీ నుంచి ఇప్పించాడు, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇప్పించలేదు. సరే, ఓకే, ఏదో ఒకటి మొత్తానికి ₹1 వాళ్ళకి వచ్చినాయి. కానీ ఆ తర్వాత అనేక సంఘటనలు జరిగినాయి రాష్ట్రంలో. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అనేక సంఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న ప్రతిపక్షాలు కూడా మరి అప్పుడు ఇచ్చారు కదా, మిగతా వాళ్ళు కూడా ₹1 ఇవ్వండి ఇచ్చిందాక వాళ్ళు. ఆ రోజు కంపెనీ వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఆయన కూర్చొని ఎయిర్పోర్ట్ లో కూర్చొని కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆయన అనౌన్స్మెంట్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఓకే వాళ్ళు ఇస్తాన్నారు కాబట్టి నేను అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఏ కంపెనీ వాళ్ళు నేను ఇస్తాను ముందు కాలేదో మరి నేను అనౌన్స్ చేయలేదు అనుకుంటారు. తర్వాత చాలా సంఘటనలు జరిగినా ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఏంటంటే ప్రతిసారి ₹1 ఇవ్వాలంటే ఇస్తే మంచిదే, ఎవరు కాదంటారు, అసలు ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. ₹1 10 కోట్లు ఇస్తా. కానీ ఏంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 10 లక్షలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరలోనే ఎంతో కొంత ప్రకటిస్తే కనుక ఇంకా బాగుంటుంది. తర్వాత ఈ మంత్రులుగా వీళ్ళు చెప్తున్నది ఏంటి, మేము ఆ కుటుంబాలను ఆదుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యం ఇంకోటి, మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చెప్పిన విషయం ఏంటంటే, అసలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి పర్మనెంట్ ఉద్యోగం వాళ్ళ కుటుంబంలో ఎవరో ఇస్తామంటాం పాటు అసలు పర్మనెంట్ కాని ఉద్యోగస్తులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాల్లో కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామంటారు. ఇది ఎప్పుడు జరగల. ఇట్లాంటివి జరిగిన సందర్భంలో కూడా మనం గలాటా చేస్తామంటే ఆ కుటుంబాలకు జరిగే ఇంకా రాబోయే రోజుల్లో జరిగే న్యాయం కూడా జరగకుండా మనమే అడ్డం పడిన వాళ్ళం అవుతామా ఏంటనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు నేను కూడా ఏమి పెద్ద సమర్థించను, కానీ ఆ ఆవేశాల్లో ఒక మాట దొల్లింది. అక్కడ అందరూ రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు కాబట్టి మన లోకేష్ గారి నుంచి ఒక్క మాట దొల్లింది. నేను క్లియర్ గా వీడియో చూశాను. ఆ ఒక్క మాట దొల్లింది దొల్లంగానే ఆయన వెంటనే సరిదిద్దుకున్నాడు. ఆయన ఏమన్నాడు, ఇమ్మీడియట్ గా నేను వచ్చింది ఈ చనిపోయిన బాధితుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడడానికి వచ్చాను, మీరు కాస్త ఆగండి అన్నాడు ఇమ్మీడియట్ గా. మీరు ఆ ఒక్క మాటను చూస్తున్నారు, సరే ఆ ఒక్క మాటను కూడా నేను సమర్థించను, కానీ ఆయన అన్న ఉద్దేశం క్లియర్ కనబడుతోంది. ఆ వీడియో చూస్తే క్లియర్ గా ఎవరికైనా కనబడుతోంది. కానీ అది పట్టించుకోకుండా మాట్లాడారు. సరే, అక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవరనేది వెనక నుంచి ఎవరు మాట్లాడాడు ఏంటి పక్కన పెడితే, అక్కడ రౌండప్ చేసిన వాళ్ళు, లోకేష్ గారు రౌండప్ చేసిన వాళ్ళల్లో నేను చూశాను. ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పడం ఎందుకు, 1-2 మన మిత్రులు చెప్పారు కాబట్టి ఆ పేర్లు కూడా నేను చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గరికి ఆయన రాకపోయినా
వీళ్ళే వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ లో కలిసి వచ్చిన బ్యాచ్, వాళ్ళందరూ అక్కడ చుట్టుముట్టిన వాళ్ళలో ఉన్నారు. సందేహం ఏముంది అందులో, డౌటే లేదు. ఇప్పుడు మీరు అందులో దాయాల్సిన అవసరం లేదు. వైజాగ్ లో ఎంతో అంతో ఏదో కొద్దిగా పేరుందని చెప్పుకునే ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని బాటంగానే మోస్తోంది కదా. ఒక పార్టీ రెండు కాదు, ఒక పార్టీ అయితే ఓపెన్ గానే మోస్తోంది. నేను అనేది మీరు ఆ రోజేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని పిలిపించుకుని మాట్లాడి 7,000 ఎకరాలు 4,000 ఎకరాలు అమ్మేద్దామని అంటే అక్కడ ఎందుకు నిలదీయలేకపోయారు మీరు ఆ రోజు? అక్కడ ఏంటా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి, నువ్వు చెప్తున్న మాట ఏంటి? అమ్మేయమని చెప్తావండి నువ్వు, రక్షిస్తానని చెప్పకుండా స్టీల్ ప్లాంట్ అమ్మేయమని చెప్తావంటే అక్కడ నిలదీయలేని వాళ్ళు ఈ రోజు అక్కడ మంత్రులు వస్తే మంత్రుల చుట్టూ భూమి కూడిపోయి లోకేష్ గారి మీద ఏం ప్రతాపం చూపిస్తున్నారు మీరు? ఏమని ప్రతాపం చూపిస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి వస్తే ఆ రోజు ముఖ్యమంత్రిని మీరు నిలదీయలేకపోయిన వాళ్ళు ఇందాక మనం చెప్పినట్టు పల్లా శ్రీనివాసరావు గారిని లేదంటే లోకేష్ గారిని నిలదీస్తే అక్కడ వాళ్ళకి కార్మికులు చనిపోయారు అనే దీనికంటే ఎన్డీఏ నాయకులు వచ్చారు ఎగబడదాం, అసలు వాళ్ళది ఎన్డీఏ నాయకులు వచ్చారు ఎగబడదాం అన్న ఇదే కనపడింది తప్ప ఇంకొకటి అయితే నాకు కనిపించదు. బీజేపీ మీద వీళ్ళందరి మీద ఎన్డీఏ అంటే బీజేపీ ఆ గుమిగూడిన బ్యాచ్ అందరికీ కోపం మీద అంటే బీజేపీ మీద. నిన్న కేంద్ర మంత్రి వచ్చారు, కేంద్ర మంత్రి ఏం మాట్లాడలేకపోయారు మీరు. లోకేష్ గారి మీద మాట్లాడితే మీకు ఏమొస్తుంది? మీరు ఎవరి దగ్గర మాట్లాడాలో వాళ్ళ దగ్గర మాట్లాడాలి. నిన్న మీరు కేంద్ర మంత్రి దగ్గర ఇదే మాట్లాడి ఇలా గుమిగూడి మీరు ఎంత ఆయన నిలదీసి ఉంటే నేను కూడా సంతోషించేవాడిని. అక్కడ చేయకుండా ఎక్కడ చేయాలో అక్కడ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు మాట్లాడకుండా లోకేష్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళతో వీళ్ళతో క్వశ్చన్లు అడిగిస్తే వాళ్ళేం చెప్తారు? లేదంటే పల్లా శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? మీరు ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయరు. పవన్ కళ్యాణ్ గారు అన్నమాట వాస్తవం. వీళ్ళందరూ కూడా సరే యూనియన్లు ఈ రోజు సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో ఎంతైతే సమస్య మొన్నటిదాకా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉన్నదో స్టీల్ ప్లాంట్ కి అంతే సమస్య ఈ కొన్ని వర్గాల వాళ్ళు ఈ ఎవరైతే సంఘాల నాయకులు అని చెప్పుకుంటున్నారో ఆ స్టీల్ ప్లాంట్ లో ఉన్న సంఘాల నాయకుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పమంటే మేము చెప్పగలుగుతాం. కానీ ఓవరాల్ గా మనకు కావాల్సింది ఏంటి? స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు ఇమ్మీడియట్ తక్షణంగా ఆ కుటుంబాలకు న్యాయం జరగటం, కార్మికుల సంక్షేమం, కార్మికుల భద్రత, స్టీల్ ప్లాంట్ మనుగడ, స్టీల్ ప్లాంట్ లాభాల్లో సాగడం, కార్మికులకు మంచి జీతాలు రావడం, బోనసులు రావడం, ఓవరాల్ గా లాభాల్లో ఉండడం, అందరూ కార్మికులు ప్లాంట్, దానివల్ల వైజాగ్ నగరం మరింత విస్తరి. ఇది చూసుకోవాలి కానీ ఎన్డీఏ ఉంది, బీజేపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, ఏదో సామెత చెప్పినట్టుంది రైట్. ఇది ఒక అంశం అయితే శ్రీరామ్ గారు అండ్ ఇది రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే మొరాలిటీ కానీ నైతికత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదా? రేపు వచ్చి ఆయన ఏం మాట్లాడుతారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్తున్నారు. ఆయన వెళ్ళడంలో ఒక రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో ఒక బలమైన పార్టీకి అధ్యక్షుడిగా వెళ్ళడాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. హీ హ్యాజ్ ఎవ్రీ రైట్. ఫర్ దట్ మ్యాటర్ పార్టీ అధ్యక్షుడు కాకపోయినా, మాజీ ముఖ్యమంత్రి కాకపోయినా, మామూలు పౌరుడుగా ఈ దేశ పౌరుడు ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా వెళ్ళొచ్చు. దాన్ని కూడా ఎవరు తప్పుపట్టరు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ గురించి గతంలో చేసిన కామెంట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నప్పుడు కాపాడకపోగా దాదాపు నా గుర్తున్నంత వరకు 600 పైచిలుకు రోజులు కార్మికులు దీక్షలు చేస్తే స్పందించకపోగా వీలైనంత వరకు దాన్ని వదిలించాలి, తనకు బాగా తెలిసిన పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టాలి. అట్ ది సేమ్ టైం అక్కడున్న ఆ 4,000 ఎకరాల 5,000 ఎకరాల భూమిలో స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా ఉన్న భూమిని స్టీల్ ప్లాంట్ నుంచి సెపరేట్ చేసి అది తనకు అనుబంధంగా ఉన్న, తనకు ఫ్రెండ్లీగా ఉండే మరొక పారిశ్రామికవేత్తకు రాసి ఇవ్వాలి అని ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టు ఒక రకంగా మధ్యవర్తిత్వం నడిపి నాయకులతో వాళ్ళతో వీళ్ళతో మధ్యవర్తిత్వం నడిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకుని వైజాగ్ వెళ్తారు? ఏ మొహం పెట్టుకుని కార్మికుల గురించి, కార్మికుల భద్రత గురించి, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారనే దాని మీదే నాకు సందేహాలు ఉన్నాయి. నా అప్పలనాయుడు గారు, ముందుగా దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముందు క్షమాపణ చెప్పి విశాఖ నగరం రావాలి. ఎందుకనంటే ఉత్తరాంధ్ర ప్రజానీకానికి
ఒక ఎమోషనల్, అలాగే ఆంధ్రులు కూడా ఒక ఎమోషనల్ ఇండస్ట్రీ ఇది మన స్టీల్ ప్లాంట్ అంటే. ఆ రోజు స్టీల్ ప్లాంట్ లో దాదాపు మీరు చెప్పినట్టు 600 పైచిలకు రోజులు కార్మికులు దీక్ష చేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ ఎవరు వచ్చి కూడా సంఘీభావం చెప్పలేదు కానీ కదా, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన సందర్భాలు మనం చూసాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన మరుక్షణమే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఉత్తరాంధ్ర ఎంపీలు భరత్ గారు రావచ్చు, రామ్మోహన్ గారు రావచ్చు, నేను అవ్వచ్చు, మన సీఎం రమేష్ గారు రావచ్చు, మిగతా ఎంపీలతో, ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో, ఎన్డీఏ కూటమి ఎంపీలతో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఏ కూటమి తరపున మేము ప్రసారంలో మాట ఇచ్చాం. కార్మికులు 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు దీక్షలు చేశారు, దీనికి ఆర్థిక సపోర్ట్ కావాలి, వనరులు కావాలని రిక్వెస్ట్ చేస్తే సాక్షాత్తు వారు 11,000 పైచిలకు మనకి నిధులను మనం మంజూరు చేయడం జరిగింది. 11,440 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. రక్షణ కింద మనం 500 CR 500 కోట్లు మనం రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇది ఎన్డీఏ కూటమి వచ్చిన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి 5 ఏళ్ళు పూర్తిగా ప్రైవేటీగా చేసి వాళ్ళకు సంబంధించిన పారిశ్రామికతలు కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు, లేకపోతే రుస్కొండ లాంటి భవనాలు ఎలాగైతే నిర్మించుకున్నాడో అలాగే దాన్ని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆలోచన చేసాడేమో కానీ ఖచ్చితంగా చేశాడు. దానికి ఇప్పుడున్న కొంతమంది ఎవరైతే సోకాల్స్ కొంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా తెలిసే విషయం, దాన్ని కూడా వాళ్ళు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందు ముందుగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి విశాఖ నగరం స్టీల్ ప్లాంట్ అడుగుపెట్టవలసిన అవసరం ఉంది. అసలు నిజమైతే 5 సంవత్సరాలు ఏ రకంగా తప్పు చేశావో ఇంకొక నాయకుడైతే ఇటు పరిస్థితి రావడానికి వీలు లేదు. కానీ నీకు శవ రాజకీయాలు అవసరం కనుక ఖచ్చితంగా నువ్వు వస్తా, నువ్వు వద్దన్న కూడా వచ్చే పరిస్థితి వస్తా, నీ రాజకీయం కావాలి, దాన్ని ఒక వారం 10 రోజులు నడిపించాలి, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతావు. అది జరిగిన తతంగం ప్రజానీకానికి మన దేశంలో ప్రపంచంలో ఉన్న మన తెలుగు వారందరికీ తెలిసిన విషయం. అది పక్కన పెడితే ఈ రోజు లోకేష్ గారి కోసం కావాలని లోకేష్ గారి కోసం వారు చేసే విష ప్రయత్నం. ఎందుకంటే వారు ఈ మధ్యకాలంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఎనర్జీ అవుతున్నారు, రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా వారిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సమన్వయం చేసుకుంటూ ఇటు ప్రధానమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే ప్రభుత్వ అధికారులతో అవ్వచ్చు, మంత్రులతో అవ్వచ్చు, ఒక సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా ముందుకెళ్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. దానిని ఏంటంటే ఏదో రకంగా వారిని ఒక రకంగా వారి మీద బురద జల్లడానికి డామేజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. సరే ఇప్పుడు వారు సమన్వయంతో ఇప్పుడు ఆయన సమన్వయంతో హుందాతనంగా ఎంత డీసెంట్ గా అంటే చూస్తున్నాం, ఎంత రెచ్చగొట్టినా సరే రెచ్చిపోకుండా ఖచ్చితంగా వారందరికి కూడా వారికి సారీ అండి మీరు అట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక పెద్ద రకంగా వ్యవహరించి సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి సకాలంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే శివశంకర్ గారు, ఇక్కడ ప్రతి గురువారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ బెంగళూరు నుంచి రావాలి, ఒక 3 గంటలో 4 గంటలో ప్రెస్ మీట్ పెట్టాలి, భోంచేసి 2ంటికి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిత్యకృత్యం కదా. ఎవ్రీ వారం, నిత్యకృత్యం కాదు వారకృత్యం. సో అలాంటిది రేపు ఆయన వైజాగ్ వస్తున్నారు అని అంటే అక్కడ అనకూడదు, కానీ క్షమించాలి కార్మికుల కుటుంబాలు, అక్కడ శవాలు లేవకపోయి ఉంటే వచ్చేవాడా శివశంకర్ గారు? అంటే వెంకటకృష్ణ గారు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆయన బిహేవియర్ కానీ ఆయన నడవడిక కానీ మారుతుందని ఎక్స్పెక్ట్ చేయడం అన్నది ఈ రాష్ట్ర ప్రజలకు కానీ లేదంటే మన ఎవరైనా రాజకీయ నాయకులకు కానీ అనుకోవడం చాలా తప్పు అని అంటాను నేను. ఎందుకంటే ఆయనే రెండవది ఆయనే రెండవది ఏంటంటే నేను ఇందాక మన డిబేట్ లో మాట్లాడిన వక్తలకితో పాటు ఈ రాష్ట్ర ప్రజానికి నేను ఒకటి తెలియజేస్తున్నానండి. 2 అంశాలు నేను మాట్లాడతానంటే, ఎల్జీ పాలిమర్స్ లో 1 crore ఇచ్చాడు ఆయన, చాలా ఏదో పెద్ద చేసినట్టు మనం ప్రచారం కల్పించడం కరెక్ట్ కాదు. ఎల్జీ పాలిమర్స్ లో కొద్ది మందికి చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఇప్పించారు. అదే నేను అందుకే అన్నాను, కంపెనీ వాళ్ళతో ఇప్పించారు, కంపెనీ నుంచి ఇప్పించారు.
అది కూడా అందరికి ఇవ్వాల. అందరికీ అందలేదు. ప్రైవేట్ కంపెనీ కాబట్టి వాళ్ళ చేత ఇప్పించారు. ఒకటి నెంబర్ 1. రెండోది, మిగతా వాళ్ళందరికీ నష్టపరిహారం కానీ 10,000 గాయపడిన వాళ్ళకి కానీ అండ్ యానిమల్ హస్బెండరీ లాస్ కానీ లేదు అంటే వెజిటేషన్ క్రాప్ లాస్ కానీ దేనికి ఇవ్వలేదు. తరువాత కాంట్రాక్ట్ కార్మికులు 360 మందిని యాక్సిడెంట్ అయినట్టునే రిమూవ్ చేసి పారేశారు. వాళ్ళ కాంపెన్సేషన్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఈ యాక్సిడెంట్ నష్టపరిహారం ఇవ్వలేదు. చాలా గ్రామాలలో ఇప్పటికీ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక పర్మనెంట్ ఒక హాస్పిటల్ కడతామని అగ్రిమెంట్ లో ఉంది, అది చేయలేదు. వీటన్నిటి మీద నేనే 2 కేసులు వేయించాను అప్పట్లో వాళ్ళ చేత. కాబట్టి ఈ 1 కోటి రూపాయలు ఇప్పించాడు అన్న దాన్ని వాళ్ళతో పాటు అందరూ దాన్ని శివశంకర్ గారు ఇక్కడ ఇంకొక విషయం నేను యాడ్ చేస్తాను. దీని వెనక పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు కూడా వచ్చాయి అప్పుడు. అది బ్రహ్మాండంగా ఆరోపణలు చాలా వచ్చారు. ఒక్క నిమిషం అవును కరెక్ట్ సోషల్ మీడియాలో అన్నారని కేసులు కూడా పెట్టారు. రైట్. యా శివశంకర్ గారు ప్లీజ్ కంటిన్యూ, కంక్లూడ్. ఇది ఎల్జీ పాలిమర్స్ లో ఆయనేమి శిబి చక్రవర్తి కాదు, దధీచి కాదు, ఏమీ కాదు. ఇది ప్రజలు గమనించాలి. ముందు మనం మాట్లాడే నాయకులు అందరం కూడా గమనించాలి. అన్నెసరీ నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన్ని గతించిన చరిత్ర ఆయన్ని మనమే మా కూటమి నాయకులే 10 సార్లు స్మరించి ప్రచారం కల్పిస్తుంటారు. నాకేంటో నేను తెలుగుదేశం సీనియర్ నాయకులతో కూడా మాట్లాడాను. ఇంకా ఎందుకంటే అది గతించిన చరిత్ర. ఆ కాశ్మీర్ మనం ఎందుకంటే నిద్రలో అప్పుడు చెప్తే కరెక్టే శివశంకర్ గారు, మీరు అన్నది 100% కరెక్ట్ అని అలా షేర్ చేసుకున్నారు కూడా. ఇది రెండోది, స్టీల్ ప్లాంట్ లో మీరు అన్నట్లు స్టీల్ ప్లాంట్ లో ఆయన ఆడిన నాటకాలన్నీ ఉత్తరాంధ్ర వాసిగా, ఈ వైజాగ్ శ్రీకాకుళం వాసిగా నేను చెప్తున్నానండి. ఆ నాటకాలు అందరికీ తెలుసు, కానీ ఒక్కరికే తెలియటం లేదు. ఎవరు అని అంటే మొదటి నుంచి కూడా ఆ పార్టీని అంటగాగుతున్నటువంటి యూనియన్ నాయకులు కొంతమంది ఉన్నారు. అది కరెక్ట్. భుజాన్ని వేసుకుని మోస్తున్న కొంతమంది, భుజాన్ని వేసుకుని ఈ రోజు కూడా ఆ పార్టీని మోస్తున్నారు. రేపు కూడా వాళ్ళు యాక్షన్, అక్కడ ఓవర్ యాక్షన్ ఉంటుంది. వస్తే చేయనివ్వండి, ఏం పర్వాలేదు. ప్రతి ఒక్కరు గమనిస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ ని కాస్త ఉన్న ఇది కూడా భ్రష్టు పట్టిపోతాడు. స్టీల్ ప్లాంట్ కార్మికులు గమనించాలి. నాయకులు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ సక్రమంగానే ఉన్నారండి. ఆ యూనియన్ నాయకులు ఏమిటంటే ఒక్కొక్కరు 100 కోట్లు గడించేశారు. కాబట్టి వాళ్ళు మామూలుగా లేరు. వాళ్ళు గతంలో కూడా మేము అనేక సందర్భాలు అటాక్ చేసాం వాళ్ళని యాజిటేషన్ లో. కాబట్టి చాలా విషయాలు అందులో ఉన్నాయి. ఆయన అమ్మడానికి ప్రయత్నించాడనే విషయం అందరికీ తెలుసు. వేరే ఒక ప్రైవేట్ కంపెనీకి 4 ఎకరాలు ఇవ్వడానికి చాలా ప్రయత్నించారు. రెడ్ కార్పెట్ పరిచాడని అందరికీ తెలుసు. ఇది ఎవరికి తెలియని భాగవతం ఏం కాదండి. ఈ భాగవతాలు అన్ని అందరికీ తెలుసు. ఏం మాట్లాడతాడు ఆయన? రేపు వచ్చి ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడినా స్క్రిప్టెడే కదా. స్క్రిప్టెడే. అది స్క్రిప్ట్ చదువుతారు. ఆ స్క్రిప్ట్ చదివి దొరికిపోతారు. ఎన్డీఏ నాయకులు ఇదవుతారా? ఏముంది అతనికి? చరిత్ర గతించిన చరిత్ర. ఆ కాశ్మీర్ పడి ఉంటే ఆయన ఏదో మీరు ఇందాక అన్నట్టు ప్రతి లక్ష్మీవారం వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాడు. అదే పొలిటికల్ యాక్టివిటీ అంతే. డైలాగ్ అందులో వాడతాడు. శివశంకర్ గారు ఒక్క నిమిషం సార్. బాబ్జీ గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వచ్చిన సందర్భంగా చేసిన గందరగోళం ఇదంతా చూసాం మనం అని. ఇప్పుడు రేపు ఆయన వస్తే గందరగోళం, ఎవరన్నా గందరగోళం చేస్తే అప్పుడు ఎలా అనిపిస్తుంది అని కూడా అన్నారు. గందరగోళం కాదు, ఇప్పుడు మనం అనుకున్న పాయింట్స్ అన్ని బేస్ చేసుకుని అసలు జగన్ నువ్వు రావద్దు రేపు. అప్పుడు గతంలో వాళ్ళు చేశారు కదా, గో బ్యాక్ అని పవన్ కళ్యాణ్ గారు వస్తే అల్లరి చేసి ఆయన అరెస్ట్ చేయించడము, హోటల్ దగ్గర నానా బీభత్సం చేయడం అని చేశారు కదా. అలా చేయకపోయినా అసలు జగన్ రావద్దు అని ఎవరైనా అంటే అనే రైట్ వాళ్ళకు ఉండదా? స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆ గేమ్స్, ఆ డ్రామాలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా అంటే
అంటే జనరల్ గా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఆ రకమైన మనుషులు కాదు వికే గారు. రెండోది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఆయనకు ఉండాలి విజ్ఞత. అసలు ఏం చేసాము ఇప్పుడు నిన్నగాక మొన్నే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన పిఏ విశాఖపట్నంలో కోట్లాది రూపాయల భూమిని ఎట్లాగా ట్రాన్స్మిట్ చేశాడు అని చెప్పి దానిపైన అట్లాగే మనం ఆయనకు మంత్రివర్గంలో ఇప్పుడు మా బొత్స సత్యనారాయణ రేపు జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్లేటర్ అవుతాడు. ఏముంటది రేపు? ఏం చెప్తారు? ఆయన ఏం చెప్తారు? ఈలేడు జనానికి చెప్తారు. కాబట్టి లేదు కార్మికుల నాయకులు మాత్రం చాలా భయంకరంగా అదే పనిగా ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు రాదా ఏంటి ట్రాన్స్లేటర్ పెట్టుకోవడానికి బొత్స గారిని? అంటే ఇప్పుడు తర్వాత 2 రోజులు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మా సత్యబాబు మరి మిగతా అన్ని చెప్పాలి. లేకపోతే అమ్మరావు లేకపోతే ధర్మశ్రీ రేపు జగన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొత్త పాట ఒకటి రాసి మళ్ళీ ఆ పాట గట్రా పాడే ప్రయత్నం చేస్తారు. అసెంబ్లీలో పాడాడు కదా అన్న జగన్ అన్న ఓహోహో అన్న అని. కానీ అట్లాగా అందుకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పినా జనంలో అయితే ఒక ఆలోచన తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, గతంలో ఆయన ఉన్నప్పుడు పరిపాలన ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తా ఉంది. మీరు ఒక మాట మనందరం అనుకుంటుందే ఎక్కాయికిని 2 మంత్రులు కేంద్రం నుంచి వచ్చి ఇమ్మీడియట్ గా వాళ్ళు పార్టీస్కి అనౌన్స్ చేసి వెళ్ళారంటే చిన్న విషయం కాదు కదా. రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పిన తర్వాత విశ్వసనీయత ఏముంటదండి ఆయనకి? ఒరిజినల్ గా ఆయన రాకుండా ఉండి స్థానికంగా ఉన్న నాయకులందరినీ మరో గంటలో అధికారులు లోకల్ లీడర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఘటన జరిగిన వెంటనే గంట తిరగకుండా హోంమంత్రి అక్కడే ఉన్నారు, ఇంకో మంత్రి అక్కడికి రీచ్ అయిపోయారు సంజయ్ గారు. ఆ కాసేపట్లో ఇంకా మంత్రులు జాయిన్ అయిపోయి కేంద్ర మంత్రులు వచ్చేసారు. అసలు ఎక్కడ సార్ ఘటన జరిగి బాడీస్ బయటికి రాలేదు పూర్తిగా, ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలియకముందే మొత్తం వాలిపోయారు కేంద్ర మంత్రులు, నాయకత్వం అంతా, నాయకులు, అధికారులు ఇంకేం చేస్తారు? ప్రమాదాలు జరగాలని ఎవరు కోరుకోరు కానీ జరిగినప్పుడు ఎలా స్పందించారనేదే కీలకం. అలాంటి దాన్ని రాజకీయం చేయడం కోసం, అలాంటి దాని నుంచి మా తెలంగాణలో చెప్తారు శవాల మీద మరమరాలు ఏరుకునే కేసు అని. అలాంటి రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని ఏమనాలి? శ్రీరామ్ గారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఖచ్చితంగా శవ రాజకీయమే. మరి ఆయన అక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడు ఏంటి అనే దాని మీద మీకేమైనా అజంప్షన్స్ ఉన్నాయా? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని. ఆయన ఏం చెప్పబోతున్నాడో చాలా క్లియర్ గా ఐడియా ఉందండి. మన ప్రభుత్వంలో మేము మనకు ₹1 ఇచ్చాం, వీళ్ళు ఇవ్వట్లేదు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా మళ్ళీ పిలిచి ₹1 ఇస్తాను చెప్తాడు. అందుకనే చెప్పేది, అందుకనే ఈ ₹1 ఆయన ఇచ్చింది కాదు, ప్రభుత్వం నుంచి ఇచ్చింది కాదు అని అందుకనే చెప్పేది, అంతా అని చెప్పేది. అందుకనే రేపొచ్చి కూడా ఆయన అదే చెప్తాడు, మన ప్రభుత్వంలో ₹1 ఇచ్చామని చెప్తాడు కానీ నేను ఆ కంపెనీ వాళ్ళతో ఇప్పించానని చెప్పడు. మళ్ళీ మనం వస్తే ఇస్తామని చెప్తాడు. ఎందుకంటే ఆయన వచ్చేదో వస్తాడు రావడం ఎవరికి తెలియదు కాబట్టి ఆయన అందరికీ. శివశంకర్ గారేమో గతించిన చరిత్రని క్లియర్ గా చెప్తుంటే మీరేమో వస్తాడో రావడం చెప్పుకుంటాడు కదా. ఆయన చెప్పుకునే ఇప్పుడు మన పిల్లలు వచ్చారు ఆయన దగ్గరికి, పిల్లలకి ఏం చెప్పాడు, మన రాగానే మొత్తం అంత కేసులన్నీ మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాను, డిఎస్సీ రద్దు చేసి మళ్ళీ ఇస్తాను, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తానంట. డిఎస్సీ ఇప్పటి నుంచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా పుస్తకాలు చదువుకుంటా కూర్చోవాలి ఇక. అందుకని పర్మనెంట్ డైలాగు, మన ప్రభుత్వం రాగానే మనం ఇచ్చేస్తాం, ఎందుకంటే అది జరగదు కాబట్టి. అందుకని రేపు కూడా ఇది అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది, లేదంటే అక్కడ కార్మిక నాయకులు కోరేది అంటే దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ర్యాలీ లాంటివి చేయకండి. రోడ్ల మీద మీరు వెళ్ళేది దయచేసి ఎవరో చనిపోయారు పాపం అక్కడ, మీరు అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మళ్ళీ రోడ్డు మీద ర్యాలీలు చేసి మళ్ళీ ఇబ్బంది కలిగించకండి అందరికి, మళ్ళీ అందరితో నవ్వుతూ మాట్లాడకండి. దయచేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పండి, ఇబ్బంది అనేది. అయితే ఇందాక మన వాళ్ళు కోరినట్టు ఆ రోజు మీరు అలా ఎందుకు చెప్పారు చెప్పాలి. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ పొజిషన్ లో ఉంది, ఈ పొజిషన్ లో ఉన్నది, ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం మీరు కాదు, మీ ప్రభుత్వం పోబట్టి ఇది ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోబట్టి దిగిపోబట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ అక్కడ నిలబడి ఉంది, బతుకుంది. ఇంకా
ఇంకొక మాట వెంకటకృష్ణ గారు, ఏ కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నప్పుడు ఎలా బిహేవ్ చేసింది, అప్పుడు కేంద్ర మంత్రులు ఎట్లా మాట్లాడారు స్టీల్ ప్లాంట్ మీద, ఏ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూటమిలో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి మీరు వెళ్ళిపోవడం వల్ల చాలా మంచి జరిగింది. మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఏదో చేస్తారని చెప్పకండి, మేము అందరం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఏమైపోతుందని మేము భయపడాల్సి వస్తుంది. కాబట్టి అండి నేను ఈ నాయకుల్ని కూడా, అక్కడ ఉన్న నాయకులు కూడా కోరేది ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు అడగండి, అయ్యా ఈ రోజు మేము ఉన్నాము, ఇక అమ్ముకోకుండా మేము ప్రశాంతంగా ఉన్నాం, రాబోయే రోజుల్లో మీరు మా కోసం ఏం చేస్తారు అది చెప్పండి. మాకు క్యాప్టివ్ మైండ్ తీసుకొచ్చే దమ్ము మీ దగ్గర ఉన్న 5 ఏళ్ళు అలాగే ఊరికే లెటర్ రాసి చూడడం తప్ప ఏమీ చేయలేదు మీరు. ఇప్పుడు పోనీ ప్రతిపక్షంగా మీరు క్యాప్టివ్ మైండ్స్ మీద పోరాడతారా, దాని మీద చెప్పండి. ఎందుకంటే నేను లోకేష్ గారు వాళ్ళు మంచి మాట చెప్పాడు. నేను ఒక కార్మికుడి దగ్గరికి వెళ్తే మా కుటుంబం సంగతి వదిలేయండి సార్, ఈ స్టీల్ ప్లాంట్ జాగ్రత్తగా చూడండి మీరు అని అడిగాడండి. అందువల్ల అందరికీ స్టీల్ ప్లాంట్ అనేది కన్సర్న్. కాబట్టి రేపు ప్రతిపక్ష నాయకుడిగా నిలదీయండి మీరు. క్యాప్టివ్ మైండ్స్ తీసుకురావడానికి నువ్వేం పోరాటం చేస్తావు అది అడగండి మీరు. ఊరికే లోకేష్ గారి చుట్టూ ముట్టడం కాదు, కేంద్ర మంత్రిని చుట్టుముట్టండి, లేదంటే ప్రతిపక్ష నాయకుడు చుట్టుముట్టండి. లోకేష్ గారు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, అమితమ్మ ఏం చేస్తుంది. కాబట్టి ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ప్రశ్నించండి, అనవసరాన్ని గందరగోళం చేయకండి, పరిస్థితి మళ్ళీ మీరు సంక్లిష్టం చేయొద్దని చెప్పి నేను ఆ యూనియన్ నాయకులను కూడా కోరుకుంటున్నాను. రైట్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అప్పలనాయుడు గారు, శివశంకర్ గారు, బాబ్జీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.